ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల కళ్లలో ఆనందం చూడడానికి పెన్షన్ పథకాన్ని 3000కు పెంచారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు వార్డుల్లో ప్రభుత్వం పెంచిన పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే వారితో మాట్లాడి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ మొత్తాన్ని 3000కు పెంచి తనకు తానే సాటిగా జగన్ నిలిచారని కొనియాడారు. పెంచిన పెన్షన్ మొత్తంతో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికేయవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇతర సీనియర్ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జోన్ 4 మొత్తం 3 జోన్లు, కానీ జోన్ 4 సంబంధించి 5,50 లక్షల రూపాయలు ఈ ఒక్క నెలకి 17,900 మందికి పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద పండగగా జరిపాము. 3,000 రూపాయలు దర్జాగా ఈరోజు పండగ రోజుని అవ్వ తాత మనవాళ్ళకి ఒక 500-1000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోరా అని చెప్పేసిన రోజులు తీసుకుని వచ్చారు. గతంలో చేయి చాచి, అరే మనవడా నాకు ఏదైనా ఇవ్వరా, చుట్టముక్క కొనుక్కుంటాను, మందులు కొనుక్కుంటాను, అరే కుడిక అంటే ముఖం చాటేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 66 లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎంతమందికి అందించాడు? నువ్వు కూడా నాయకుడివే కదా అంటే మనసు లేని నాయకుడివి, పేరుకే నువ్వు నాయకుడివి, సూటు బూటే ఉండే వాళ్ళకే నాయకుడివి. నువ్వు 39 లక్షల మందికి నువ్వు పెన్షన్లు అందిస్తే మేము 66 లక్షల మందికి అందిస్తూ ఉన్నాం. అంటే 20 లక్షల మందికి అదనంగా అందిస్తూ ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మండపంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి కొత్తగా పెంచిన పెన్షన్స్ 3,000 రూపాయలు, 2,750 నుండి 3,000 పెంచారు. అలాగే కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడా కరప్షన్ లేకుండా వాలంటీర్ వ్యవస్థతో సచివాలయం వ్యవస్థ పెట్టి పెన్షన్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని అందరూ చేతులెత్తి చాలా హ్యాపీగా చెప్పారు. ఒకప్పుడు వేరే పిల్లల చేతున తీసుకోవాల్సిన పోయి ఇప్పుడు వాళ్ళే పిల్లలకి ఇచ్చే రోజులు ఉన్నాయి. అది ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఎందుకు అంటే మరి ఆయన ప్రజల ఇది ఈ ప్రభుత్వం అయితే పేదల ప్రభుత్వం అండి, పెత్తందారులదైతే కాదు. అందువల్ల మరి పేదలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మరి ఎన్నో పథకాలు పెడుతున్నారు.